నమస్కారం నేటి సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు వియాల్ ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లాలో క్రైస్తవులకు క్రిస్మస్ కానుకల పంపిణీ అన్ని వర్గాల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్న ప్రభుత్వ విప్ బాల్క సుమన్ నస్పూర్లో అన్యక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను కాపాడండి తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు మందమరి మండలంలో ప్రమాదభరితంగా విద్యుత్ తీగలు ఆందోళన చెందుతున్న ప్రజలు విద్యుత్ తీగలను సరిచేయాలని విన్నపం నస్పూర్లో ఇంటి నిర్మాణాలను కూల్చివేసిన సింగరేణి అధికారులతో వాగ్వివాదానికి దిగిన పలు పార్టీల నాయకులు దండపల్లి మండలంలోని గిరిజన గూడలో ఎమ్మెల్యే దివాకర్ రావు పర్యటన సమస్యలు ఎకరవు పెట్టిన గిరిజన ప్రజలు క్రిస్మస్ పండుగ సందర్భంగా చిన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరుపేద క్రైస్తవులకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రభుత్వం అందిస్తున్న పండుగ కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ క్రిస్టియన్ మైనార్టీ ప్రజలకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. త్వరలోనే నియోజకవర్గ పరిధిలోని చర్చల సమస్యలను సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. క్రిస్టియన్ మైనార్టీల కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ విప్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని మతాలు బాగుండాలి, తద్వారా మాత్రమే అన్ని వర్గాలు బాగుండడం ద్వారా మాత్రమే మంచి బంగారు తెలంగాణను మనం మలుచుకోవచ్చు అనేటటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే కేసీఆర్ గారిది ఎంత విశాల దృక్పథం, ఎంత గొప్ప ఆలోచన విధానం అంటే బతుకమ్మ పండుగ వస్తే హిందూ ఆడబిడ్డలందరూ కూడా, హిందూ మతానికి సంబంధించిన ఆడబిడ్డలందరూ కూడా చీరలు పంపారు. అదేవిధంగా మన క్రిస్మస్ వస్తే క్రిస్టియన్ నిరుపేద కుటుంబాలకు అందరూ కూడా ఈ రకమైనటువంటి దుస్తుల పంపిణీ కార్యక్రమం, గిఫ్ట్ ప్యాకెట్ పంపిణీ కార్యక్రమం. అదేవిధంగా రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ముస్లిం సోదరులు వాళ్ళు కూడా ఈ పేద వర్గాలు ఎవరైతే ఉంటారో దాంట్లో వాళ్ళకు కూడా ఈ దుస్తుల పంపిణీ కార్యక్రమం చేసి, సో అంటే ఆయన నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలు కూడా కలిసి అందరూ కూడా కలిసికట్టుగా ఒక సౌభ్రాతృత్వంతో ఈ వసుదైక కుటుంబంలాగా బతుకున్నటువంటి ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి వారి తపన ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనకు అర్థమవుతుంది. సో కాబట్టి అటువంటి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఇంకా గొప్పగా ముందుకు సాగాలి, ఇంకా చాలా మంచి కార్యక్రమాలు మనం చేసుకోవాలి. సో వాటన్నిటి కూడా అన్ని మతాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు కూడా కేసీఆర్ గారి నాయకత్వానికి ఈ ప్రభుత్వానికి సంపూర్ణ మందమరి ఏరియాలోని KK5 గనిపై ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ గైరు హాజరుపై కార్మికులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు విధులకు హాజరు కాకపోవడం వలన వేతనాలు కోల్పోవడంతో పాటు సంస్థ అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన గైర్హాజరు కార్మికుల సమస్యలను, గైర్హాజరు కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ వెంకటేశ్వర రెడ్డి, TBGS ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, గని అధికారులు తదితరులు పాల్గొన్నారు. 5 to 6 hours వస్తే పని అయిపోతుంది. అంటే దాంతో కంపేర్ చేస్తే మనం ఓన్లీ 40% ఆఫ్ ద టైం కనుక ఉద్యోగం చేస్తే 100% శాలరీ తీసుకుంటాం. 40% ఆఫ్ ద టైం పనిచేస్తే దానికంటే 200 టైమ్స్ శాలరీ తీసుకుంటున్నాం. అంటే ఎంత? విచ్ ఇస్ ఈక్వల్ టు 10 టైమ్స్. అంటే కంపారిజన్ చేస్తే కనుక 10 టైమ్స్ శాలరీ మనం తీసుకుంటున్నాం వెన్ కంపేర్ టు అదర్ ఎంప్లాయీస్ అవుట్ సైడ్ కనుక చూస్తే. మరి అలాంటి అంటే ఆ విధంగా మంచి ఫెసిలిటీసు, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉన్న ఉద్యోగంలో మనం ఎందుకు? నస్పూర్లో అన్యక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని టీఆర్ఎస్ నాయకులు రెవెన్యూ అధికారులను కోరారు. టీఆర్ఎస్ నస్పూర్ మండల పార్టీ అధ్యక్షులు వంగ తిరుపతి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, కౌన్సిలర్లు, నాయకులు నస్పూర్లోని ప్రభుత్వ భూములు కాపాడాలని శనివారం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అన్యక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములపై ఆయనతో చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ నస్పూర్ పరిధిలో అనేక రకాల ప్రభుత్వ భూములు అన్యక్రాంతమవుతున్నాయని అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఉన్న నస్పూర్ పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఇలాంటి సమయంలో ప్రభుత్వ భూములను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ ప్రాంతంలోని పట్టా ప్రభుత్వ భూముల వివరాలు ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజలు తెలియజేస్తే కొనుగోలు సమయంలో మోసపోకుండా ఉంటారని అన్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ భూములకు సంబంధించి సర్వే చేపట్టి భూమి హద్దులు ఏర్పాటు చేసి చుట్టూ కంచెలు వేయాలన్నారు. అక్రమాలను తొలగించి భూమిలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. టీఆర్ఎస్ నాయకుల సూచనల మేరకు నస్పూర్లోని ప్రభుత్వ భూములను కాపాడటానికి తగు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ శేఖర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీబీజీఎస్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అన్నయ్య, కౌన్సిలర్లు పంబాల గంగా ఎర్రయ్య, బెడికే లక్ష్మి, బౌతు లక్ష్మి, చీడం మహేష్, పూదారి కుమార్, జమీన్ అహ్మద్, కుర్మిల అన్నపూర్ణ, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ఖాసిం, నాసర్, పేరుమల్ల భాగ్యలక్ష్మి, జనార్దన్, నాయకులు ఆకునూరి సంపత్ కుమార్, మల్లెతుల రాజేంద్రపాణి, కమలాకర్రావు, జక్కుల రాయేశం, గర్చె భీమయ్య, వేల్పుల రవీందర్, కొప్పర్తి రాజ్యం, సంతోషచారి, వడ్లూరి రవి, దగ్గుల మధు తదితరులు పాల్గొన్నారు. నస్పూర్ మున్సిపాల్లో ఉన్న ప్రభుత్వ భూములు అన్యాకృతమవుతున్నాయని ఉద్దేశంతో మేము తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే నస్పూర్ మున్సిపాల్లో గవర్నమెంట్ భూములు ఉన్నాయో, చెరువులు, బఫర్ జోన్స్ కానీ, వాగులు కానీ, ఏదైతే ఈ చుట్టూ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములు, దాన్ని బఫర్ జోన్లు, కొన్ని చెరువు శిఖాలు, వాటిని కూడా కబ్జా చేస్తూ ఉన్నారని కొంతమంది అంటూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే గతంలో కూడా మేము ఇంతకుముందు కూడా ఇరిగేషన్ సంబంధించిన వారికి కూడా మున్సిపాల్ నుండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేసి లెటర్స్ కూడా పెట్టడం జరిగింది. ఆ బఫర్ జోన్లు కూడా మేము ఖచ్చితంగా చూస్తాం. ఏదైతే చెరువులో ఉన్న బఫర్ జోన్స్ కూడా తీస్తాం. వాగులో ఉన్న బఫర్ జోన్లు కూడా ఖచ్చితంగా సంబంధిత అధికారులకు కూడా ఇంతకుముందే మేము మున్సిపాల్ నుండి చైర్మన్గా మా కమిషనర్ గారితో లెటర్ పెట్టియడం జరిగింది. అయితే భూ కబ్జాదారులకు పాల్పడుతున్న వ్యక్తులు మా పార్టీలో ఉండడానికి కూడా మా పెద్దలు కూడా ఇష్టపడరు. ఎమ్మెల్యే గారి ఆదేశాల అనుసారంతో ఏదైతే మేము ప్రభుత్వంలో ఉన్నా కూడా మేము ఖచ్చితంగా ఈ మెమోరాండం ఇచ్చి ప్రజలకు మేము తెలియపరచాలనే ఉద్దేశంతో మన తహసీల్దార్ గారికి మెమోరాండం ఇచ్చి మా పార్టీ శ్రేణుల మేమందరం కలిసి ఇక్కడ ఉన్న అధికారికి ఇచ్చి మెమోరాండం ఇచ్చి సంబంధిత ఏదైతే అన్యాకృతమవుతున్న భూములను వాటికి బోర్డులు పెట్టి కంచెలు వేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో విలువైనటువంటి ప్రభుత్వ భూములని రెవెన్యూ శాఖ వారు మరి ఎక్కడైతే ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది ఆ భూమిలో ఏదైతే బోర్డులు ఏర్పాటు చేసి దాన్ని మరి ప్రజలకు తెలియజేసి ఎవరైనా ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే ఏ పార్టీ వారైనా ఎంత పెద్ద నాయకులైనా వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకొని ఆ యొక్క భూమిని కాపాడవలసిన బాధ్యత రెవెన్యూ శాఖకు ఉంది. రేపు జరగబోయే అభివృద్ధిలో ఆ యొక్క మరి కార్యాలయాలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వ స్థలాలలో కట్టుకునే విధంగా కాపాడితే భావి తరాలకు ఇవి ఉపయోగపడతాయి. ఎందుకంటే మున్సిపల్ ఆఫీసు కానివ్వండి, మహిళలకు సంబంధించినటువంటి శాఖలకు సంబంధించిన ఆఫీసులు కానివ్వండి, లేకుంటే ఆరోగ్య శాఖ కానీ, కోర్టు కానీ, వివిధ ఆట స్థలాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు అన్నిటికీ కూడా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వ స్థలాలు ఉపయోగపడతాయి. టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి కబ్జా చేస్తూ ఉన్నారని వారు అంటూ ఉన్నారు. ఈరోజు ఎంత పెద్ద నాయకులైనా మేము సహించేయలేదు, ఉపేక్షించేయలేదు. దయచేసి రెవెన్యూ శాఖ వారికి, తహసీల్దార్ గారికి మేమందరం కూడా ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని మెమోరాండం ఇచ్చిండ్రు. ఇందులో ముఖ్యంగా మన నస్పూర్ మండలం లోపల పెద్ద నెంబర్లు 42 కానీ, 64 కానీ, 119 కానీ, 72 కానీ పెద్ద అంటే గట్ నెంబర్లు ఉండడం చేత అది సర్వే చేపించాలని చెప్పేసి గత 2 రోజులుగా ఆడియోతో కూడా మాట్లాడాను. త్వరలోపలనే అంటే 2 డేస్ లోపలనే ఆడియో గారికి రిపోర్ట్ పంపించేసి డిప్యూటేషన్ ఆఫ్ స్టాఫ్ను కూడా తెప్పించేసి మీరు అన్నట్టు ప్రతి ఒక్క గవర్నమెంట్ భూముల లోపల సర్వే చేపించి ఎవరైతే ఇట అక్రమంగా కట్టిండ్రో వాళ్ళపైన చర్య తీసుకొని వాటిని కూల్చేయడం కూడా జరుగుతుంది. క్రిమినల్ కేసులు అవసరమైతే ఇక్కడ క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. ఆడియో గారితో కూడా మాట్లాడడం జరిగింది. త్వరలోపలనే 2 డేస్ లోపల దీని మీద డిప్యూటేషన్ ఆఫ్ స్టాఫ్ వచ్చేసిన తర్వాత ఎంక్వైరీ చేసేసి మీరు చెప్పినట్టుగా అది బోర్డు కూడా ఫిక్స్ చేసేసి ఎక్కడైతే ఇట అక్రమంగా కట్టడాలు కట్టిందో వాటిని కూల్చివేయడం జరుగుతుంది. అవసరమైతే ఇట కేసులు కూడా పెడతామని మీకు తెలియజేస్తాను. క్రిస్మస్ పండుగ సందర్భంగా దండపల్లి తహసీల్దార్ కార్యాలయంలో
నిరుపేద క్రైస్తవులకు ఎమ్మెల్యే దివాకర్ రావు క్రిస్మస్ కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా క్రిస్టియన్ సోదరులు సోదరిమణులకు క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. పండుగకు ప్రభుత్వం కానుకగా ఇచ్చే గిఫ్ట్ ప్రతి క్రిస్టియన్కు అందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు మోటపలుకుల గురువయ్య, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ పసర్తి అనిల్, పట్టణ అధ్యక్షుడు గడిపల్లి సత్తయ్య, పార్టీ అధ్యక్ష కార్యదర్శులు చుంచు శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షుడు మల్లేష్, బొలిశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ముస్లిమ్స్ ఎవరున్నా వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం, ఏ తెల్ల కార్డు ఉన్నది ఇచ్చే కార్యక్రమం. దాదాపు మన కాన్స్టిట్యూన్సీలో కిందసారి బతుకమ్మకు 1 లక్ష పైబడి మనం చీరలు ఇచ్చిన సందర్భం అందరికీ చీరలు ఇస్తాం. ఆ వ్యవసాయ రంగం 2వ పంట బ్రహ్మాండంగా మొన్నే గోల్డెన్ లిఫ్ట్ మనం ఓపెన్ చేశాం. మరి పెద్ద ఎత్తున దాదాపు 20,000 ఎకరాలు పైబడి పంట పండించిన అవకాశం ఉంటుంది. 2వ పంట కూడా పండే అవకాశం ఉంటుంది. అదే రకంగా మరి ప్రభుత్వం కూడా 24 గంటలు కరెంట్ ఇచ్చే దిశ కూడా ప్రభుత్వం రూపకల్పన చేసేది తెలియజేస్తుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు కానివ్వండి, కార్మికులకు కానివ్వండి, పింఛన్దారులకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి లబ్ధి చెందే విధంగా చేస్తుంది. ఎందుకంటే కొన్ని పార్టీలు ఏం చేస్తున్నాయంటే మతాలను రెచ్చగొట్టి ప్రయత్నం చేస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మతాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయకుండా మతాలను కలిసిపోయే విధంగా చేయడానికి ఇది ఒక నిదర్శనమని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా అందరికీ మేలు జరిగే ఉద్దేశంగా ఉంటుంది. నిర్మల్లో సర్కార్ పథకాలపై కలెక్టర్ ముష్రఫ్ సమీక్ష, అటవీ భూముల పరిరక్షణపై ఫారెస్ట్ చీఫ్ శోభా సమీక్ష, ఆదిలాబాద్ జిల్లాలను వణికించిన కాల్పుల కలకలం లాంటి ఉమ్మడి జిల్లా రాష్ట్ర వార్తలను ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాల్పుల కలకలం అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. పాత కక్షలతో 2 గ్రూపుల మధ్య జరిగిన గొడవలు కొట్టుకునే వరకు తన్నుకునే వరకు దారి తీయడంతో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫారూక్ అహ్మద్ చేతిలో కత్తితో మరో చేతిలో పిస్టల్తో విచక్షణ కోల్పోయి కాల్పులు జరుపుతూ కత్తితో కనిపించిన వారిపై దాడులు చేస్తూ దూసుకెళ్లారు. 3గురిపై కాల్పులు జరపగా వారి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చిన పలువురు పరారైనట్లు సమాచారం. అన్ని వైపుల నుంచి దారులను దిగ్బంధనం చేసి నిందితుల కోసం పోలీసులు సీరియస్గా గాలిచిస్తున్నారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గిరి వికాసం పథకం అమలుపై జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గిరి వికాసం పథకం అమలులో భాగంగా గిరిజన రైతులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సాగునీటి వసతి లేని 5 ఎకరాలు కలిగిన గిరిజన రైతులకు ప్రభుత్వం బోరు బావులు, విద్యుత్ మోటార్లను మంజూరు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం రంగశివునిలో ఆట వస్తువుల కిట్లను ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి, సర్పంచ్ కదం దత్తు రామ్ పటేల్తో కలిసి పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరగాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వైద్యశాఖ పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరగాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. డాక్టర్లు, సిబ్బంది సమయపాలన ఖచ్చితంగా పాటించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం రంగశివునిలో పంచాయతీ నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, సర్పంచ్ రాథోడ్ చందన్లు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఆ
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గొల్లగట్టు తాంసీకే బేస్ క్యాంపులను ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫీసర్ సందర్శించారు. గత వారం రోజుల నుండి పులి సంచరిస్తున్నట్టు సమాచారం ఉండటంతో జిల్లా ఫారెస్టు అధికారులు గొల్లగట్టు శివారు ప్రాంతంలో బేస్ క్యాంపు నిర్వహిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో అటవీ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య సంరక్షణ అధికారిని ఆర్ శోభ అధికారులను ఆదేశించారు. స్థానిక అటవీ శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూకీతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిఘట్నూర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ పుండలిక్ అధ్యక్షతన ప్రజా సమస్యలపై చర్చించకుండానే సాదాసీదాగా ముగిసింది. ఆదిలాబాద్ జిల్లా గుడిఘట్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నో ఏళ్లుగా జూనియర్ అసిస్టెంటుగా విధులు నిర్వహిస్తున్న కిరణ్ ఆదిలాబాద్కు బదిలీ కావడంతో గుడిఘట్నూర్ ఎంపీపీ ఛాంబర్లో ఆయనను సన్మానించారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆన్లైన్ క్లాసులపై విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆన్లైన్ క్లాసుల ద్వారా విద్యార్థులు చదువుకుంటున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల సర్వసభ్య సమావేశం మండల అధ్యక్షురాలు అధ్యక్షతన నిర్వహించారు. ఎంపీటీసీలు, సర్పంచులు, మండలంలోని అన్ని శాఖల అధికారులు హాజరై మండలంలో ఉన్న సమస్యలపై వాడివేడిగా చర్చ జరిగింది. నిర్మల్కు చెందిన డాక్టర్ రమేష్ రెడ్డి కూతురు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కుమారుల పెళ్లి హైదరాబాద్ తాజ్ డెక్కన్లో ఘనంగా జరిగింది. వివాహ మహోత్సవానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సతీ సమేతంగా హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా బోధన్ పట్టణంలో అక్రమంగా ఏర్పాటు చేసిన కాలనీ పేర్ల బోర్డులను తొలగించి వాటిని ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బోధన్ ఆర్డీఓ, ఏసీపీ, మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. ఆదిలాబాద్ పట్టణంలో 3 కోట్లతో చేపట్టనున్న సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పనులకు మున్సిపల్ చైర్మన్ పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. జిల్లా కేంద్రం అభివృద్ధికి ప్రభుత్వం నుంచి వివిధ పథకాల కింద నిధులు తీసుకువచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. సమాజంలో జీవించే వారందరూ మానవత్వంతో జీవించాలని, అప్పుడే అందరికీ దేవుడు మంచి చేస్తాడని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని బేతాల చర్చిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు పంపిణీ చేసిన గిఫ్ట్ ప్యాకులను క్రైస్తవులకు పంపిణీ చేశారు. దేశం అనేక కులాలు, జాతులతో నిర్మితమై ఉందని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం ఉందని గుర్తు చేశారు. ఖమ్మం జిల్లా వైరా రోడ్డు శ్రీనగర్ కాలనీలో గ్రేస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఫాస్టర్స్ నేతృత్వంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. యేసుక్రీస్తు అందరి మధ్యలో ఉంటాడని, అందరినీ రక్షిస్తాడని, దేశాన్ని, నగర ప్రజలను కరోనా బారి నుంచి కాపాడాలని నినాదాలు చేశారు. అనంతరం ప్రార్థనలు చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల గాంధీ విగ్రహం దగ్గర నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపై నుంచి అదుపు తప్పిన కారు లోయలోకి జారిపోయింది. అందులో ఉన్న 3 తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు తాడు సహాయంతో వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. రైతులు పడుతున్న కష్టాలను, నష్టాలను హైదరాబాద్లో ముఖ్యమంత్రిని కలిసి వివరించడానికి వెళ్లిన గోషమహల్ ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులు కట్టిన ప్రీమియం గత 2 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించకపోవడం వల్ల రైతులకు రావాల్సిన 370 కోట్ల రూపాయలను విడుదలను ఎన్నికల్లో భాగంగా ఒకేసారి రుణమాఫీపై ఇచ్చిన మాట గుర్తు చేద్దామని, అధిక వర్షాల వల్ల పంటలు నష్టపోయిన సంగతి వివరించి నష్టపరిహారం కోరదామని ఆదిలాబాద్ రైతులు సీఎంను కలవడానికి వెళ్లారు. అయితే ముందస్తుగానే రైతులను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్య అధికారి రత్నాపూర్లో కరోనాపై మెడికల్ క్యాంపు నిర్వహించారు. డాక్టర్ రాహుల్ మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామమైన రత్నాపూర్లో ప్రజలకు కరోనాపై, శానిటేషన్పై, ఆరోగ్యంపై అవగాహన కల్పించామన్నారు. ప్రజల ముందు జాగ్రత్త చర్యగా సబ్బుతో చేతులు శుభ్రం చేసుకొని మాస్కు ధరించి సామాజిక దూరం పాటించాలన్నారు. నిర్మల్ జిల్లా కుబేర్ మండల సమైక్య కార్యాలయం నూతన మహిళా సంఘాల ఏర్పాటుపై మహిళలతో ప్రత్యేక సమావేశంను ఐకేపీ ఏపీఎం రమేష్, మండల సమైక్య అధ్యక్షురాలు ఎం లతలు ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ 18 సంవత్సరాల నిండిన మహిళలు సంఘాలలో ఉండాలని, ప్రతి నెల పొదుపు చేయాలని, సంఘాల సభ్యులు బ్యాంకు ద్వారా రుణాలు తీసుకొని వ్యాపారాలు చేసి అభివృద్ధి చెందాలన్నారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీనగర్లో ఇంటి నిర్మాణాలను సింగరేణి అధికారులు కూల్చివేశారు. గత కొంతకాలంగా ఇక్కడ నివాసం ఉంటున్న కోరెపు రాజు, ముసలయ్య అనే ఇద్దరు వ్యక్తులు సర్వే నెంబర్ 72లో 4 గుంటల స్థలంలో ఇల్లును నిర్మించుకున్నారు. వీరు సింగరేణి భూమిలో ఇంటి నిర్మాణం చేపట్టారని ఎస్టేట్ అధికారి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ఎన్బిసి ఎస్ఎస్ఓ మురళీమోహన్ ఆధ్వర్యంలో సిబ్బంది జేసీబీలతో ఒక ఇంటితో పాటు ప్రహరీని కూల్చివేశారు. విషయం తెలుసుకున్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేని శంకర్, మున్సిపల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, కౌన్సిలర్లు అగల్యూటి రాజు, రేగుండ చంద్రశేఖర్, సుర్మిల వేణు, ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు భూపతి శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు అండగా నిలిచారు. కొద్దిసేపు సింగరేణి అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఎస్ఐ శ్రీనివాస్ జోక్యంతో అధికారులు, ప్రజాప్రతినిధులు వెనుదిరిగారు. కట్టుకున్న ఇళ్లను కూల్చివేయడం అన్యాయమని కౌన్సిలర్లు పేర్కొన్నారు. 8 సంవత్సరాల క్రితం కొందరు రైతుల వద్ద ఈ భూమిని కొనుగోలు చేశామని, 2 నెలల క్రితం ఇంటి నిర్మాణాలు పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు సింగరేణి అధికారులు కూల్చివేయడం సరికాదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి వాళ్ళు మేము పండుకొని ఉన్నాకనే 4:30కు వచ్చిండ్రు, జేసీపీలు తెచ్చిండ్రు. మేము వద్దు అంటే అక్కడ సారండు పొమ్మనిండ్రు. అక్కడికి మేము పోయి వచ్చేసరికి ఇక్కడ ఇల్లు కోలగొట్టేసిండ్రు. మళ్ళీ మేము ఎంతగానో దెబ్బతున్నా కానీ వాళ్ళు మమ్మల్ని అయితే నెట్టేసిండ్రు. పారిగోడ అంతా పగల కొట్టేసిండ్రు. మా పిల్లలకి గాయం అయిపోయింది, ఒక ఆకు రాయబడింది పైన. మమ్మల్ని అయితే లొగదోల్పించిండ్రు 4:30కు వచ్చి. నస్పూర్ మున్సిపాలిటీలోని 2వ వార్డ్ లక్ష్మీనగర్ ఎంఆర్ ఆఫీస్ దగ్గర గల ఏరియాలో పేద ప్రజలు ఏదైతే దాదాపు కొన్ని నెలల నుంచి ఇక్కడ కట్టుకొని ఉన్నారు, ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా, ఎలాంటి నోటీసులు లేకుండా సింగరేణి అధికారులు, ఎస్టేట్ మేనేజర్ సుబ్రహ్మణ్యం గారు కానీ, ఎస్ఎస్ఓ మురళీ సార్ కానీ వీళ్ళు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఇక్కడికి పొద్దున 5:30కు వచ్చి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంట్లోకి వెళ్ళి బయటికి లేపి ఆ ఇల్లును కూలగొట్టడం జరిగింది. ఇలాంటి ఆక్షేపాలు కరెక్ట్ కాదని ఒక్క లెటర్లు ఇవ్వకుండా వాళ్ళని బయటకు తీసి వాళ్ళు పిల్లగాళ్ళు ఇబ్బంది పడుతున్నా కూడా దాదాపు వాళ్ళకు డ్యామేజ్ అయ్యే విధంగా కాళ్ళకు కూడా దెబ్బలు తాకినాయి. అలాంటి చూడకుండా కూడా విచక్షణితంగా వాళ్ళని బయటకు పంపి కూలగొట్టడం జరిగింది. చూడకుండా ఏదైతే పెద్దవాళ్ళు అయితేనేమో కట్టుకొని ఇస్తున్నారు, చిన్నవాళ్ళు పేదవాళ్ళు అయితేనేమో కట్టుకొని ఇవ్వట్లేదు, వాళ్ళని కూలగొట్టడానికి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు.
మాకు మా ఎంఆర్ఓ గారు కూడా గవర్నమెంట్ పరంగా కూడా మేము చర్య తీసుకోమని చెప్తాము. వాళ్ళు ఖర్చు పెట్టుకొని లేని వాళ్ళు, మొత్తానికి లేని వాళ్ళు కాబట్టి 10 రూపాయలు పోగు చేసుకొని ఇల్లు కట్టుకుంటే దాన్ని లేకుండా విచక్షణరహితంగా తీసేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేద్దని, వాళ్ళ రోడ్డు మీద కీర్చేద్దాం. దయచేసి మా పాలకవర్గం తరఫున అందరి తరఫున విజ్ఞప్తి చేస్తాం. 4:30-5 గంటల ప్రాంతంలో సింగరేణి ఎస్ఎన్పిసి మరియు ఎస్టేట్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం సార్ వచ్చి ఇక్కడ 20 ఏళ్ళుగా భూమి ఉంచుకొని పాత ఇల్లు ఏదైతే ఉందో దాన్ని అది కూలిపోతే కొంచెం రేకులు వేసుకొని కొత్తగా కట్టుకునే జీవిస్తున్నారు. ఇక్కడ కనీసం మానవత్వం లేకుండా రాత్రికి రాత్రి తెల్లారంగా 5 గంటలకు ఆ ఇండ్లు వచ్చి కూలగొట్టిరు. ఈ కూలగొడుతున్న తరుణంలో వితౌట్ ఇన్ఫర్మేషన్ కూలగొడుతున్నారు. మేము పేదోళ్ళం, మేము దళితులము, 1 రోజు 2 రోజులు టైం ఇవ్వమని ఆ ఇంటోళ్ళు అడిగినందుకు కూడా వాళ్ళని నెట్టేసి కూలగొడితే వాళ్ళ కొడుకు ఆయన కాలుకు దెబ్బ తాకింది. ఇది ఎందుకు ఇట్లా చేస్తున్న సింగరేణి? ఒకవేళ సింగరేణి భూమి నిజంగా ఇది అయితే వాళ్ళు రెవెన్యూ వాళ్ళతోని కొలిపించుకొని బౌండరీ చేసుకొని, ఇది నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీ కదా, మీరు అఫీషియల్గా మున్సిపల్ కమిషనర్ గారికి కంప్లైంట్ చేయండి. మీరు ఒక లీగల్గా ప్రొసీడ్ కావాలి తప్ప మీరు అధికారులు సింగరేణి అనేది ఒక పెద్ద సంస్థ తెల్లారంగానో రాత్రి వచ్చి కూలగొట్టుడు ఇది చాలా దారుణమైన చర్య. ఇవాళ ఎక్కడైతే సింగరేణి ప్రాంతంలో ఆధారాలు నిరుపేదలు దళితులు జీవిస్తున్నారో వాళ్ళ మీద ఇతని యొక్క అధికారాన్ని ఉపయోగించి దౌర్జన్యంగా ఒక రాక్షసుల్లాగా ఇలా వాళ్ళ మీద విచక్షణ రహితంగా ఎలాంటి ముందస్తు చర్యలు లేకుండా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, దూషించడం, అలాగే జేసీబీలు అవి తీసుకొచ్చి ఇళ్లను కూడగొట్టడం. ఈ క్రమంలో ఇలా జరిగిన దాంట్లో సంఘటనలో ఒక అబ్బాయికి కాల్ ఫ్రాక్చర్ అయింది. ఇదేంటని మేము బాలసుబ్రహ్మణ్యం ప్రశ్నిస్తే మేము ఇలాగే చేస్తాం, మాకు మీతో పని లేదని చెప్తుంది. స్థానిక ప్రతినిధులమై ఉండి, స్థానిక ప్రజాప్రతినిధులమై ఉండి మేము వీళ్ళని క్వశ్చన్ చేస్తే ఇవాళ మా మీద కేసులు పెడుతున్నారు. ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని పార్టీల వల్ల మేము ఒకటే అడుగుతున్నాం, సింగరేణి ఇక్కడ మున్సిపాలిటీలో పనిచేస్తుందా, మరి మున్సిపాలిటీ సింగరేణిలో పనిచేస్తుందా అని అడిగితే మీకు మున్సిపాలిటీకి ఎలాంటి సంబంధం లేదంటున్నాడు. ఏదైతే సింగరేణి అధికారులకు మేము ఒక్కటే చెప్తాం, సింగరేణికి డిఎంఎఫ్టీ నిధులు ఉంటాయి. ఆ డిఎంఎఫ్టీ నిధులతోటి మీరు ఫస్ట్ బౌండరీస్ ఏర్పాటు చేసుకోండి. బౌండరీస్ ఏర్పాటు చేసుకొని సింగరేణి ఎక్కడైతే మీరు ఒక రెవెన్యూ సహకారంతో తీసుకొని ఫస్ట్ మీ జాగాలు ఎక్కడ దాకా ఉందో ఎక్కడ దాకా దాన్ని బౌండరీస్గా ఏర్పాటు చేసుకుంటే ఎవ్వరు రారు. మీకంటూ ఒక బౌండరీస్ ఉండయి. ప్రజలను కూలగొట్టుడు ఇది నిజంగా ఘోరమైన చర్య. ఎవరైతే కౌన్సిలర్లు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద వీళ్ళ అధికారాన్ని మొత్తం ఉపయోగించి కేసులు పెట్టిస్తున్నారు. ప్రతి ఒక్క కౌన్సిలర్ మీద ఇప్పటికీ కేసులైనాయి. అయ్యా మేము ప్రజల పక్షాన నిలబడడమే తప్ప ఇది ఒక్కటే మేము. తెలంగాణ ప్రజానీకానికి తాగునీరు అందించడమే మిషన్ భగీరథ లక్ష్యమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని దుబ్బపల్లి గ్రామంలో 30,63,000 రూపాయల వ్యయంతో నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పైప్ లైన్లను శుక్రవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. మహిళలు త్రాగునీటికి ఇబ్బందులు పడకుండా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఇంటికి నీరందించే విధంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. నీటిని వృధా చేయకుండా ఉపయోగించుకోవాలని సూచించారు. చంద్రాపూర్ శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి భాగంగా దుబ్బపల్లి గ్రామ ప్రజల సౌకర్యార్థం అండర్ పాసింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీ ప్రజల చిరకాల కోరికైన రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులు కరోనా కారణంగా వెనుకబడినప్పటికీ ప్రస్తుతం పనులు వేగవంతం జరుగుతున్నాయని అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, వివిధ వార్డు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజుల్లో ఇంకో 15-20 కోట్లు కూడా శాంక్షన్ చేసుకుని మహిళా తల్లులకు బతుకమ్మ గ్రౌండ్ కానీ, యూత్ సోదరులకు కొన్ని ప్లే గ్రౌండ్స్ కానీ మనం ఇవాళ ఈ మీటింగ్ ఇక్కడ పెట్టుకున్నాం. మేము ప్రతిసారి అంటూ ఉంటాం, ఇట్లా రోడ్ల మీద ఎక్కడికట్లా మీటింగ్లు పెట్టుకునే పరిస్థితి పోవాలి. సో 2-3 వార్డుల కలిపి ఒక కమ్యూనిటీ హాల్ రావాలి. ఎవరు పెళ్లి చేసుకున్నా, ఎవరు ఏ శుభకార్యం చేసుకున్నా, ఏ మీటింగ్ చేసుకున్నా, అభివృద్ధి చేసుకున్నా ఈ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న అధికారులకు, భగీరథ అధికారులకు కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు చాలా కష్టపడుతూ పనిచేస్తూ ఉన్నారు. సో మన టార్గెట్ ఈ ఎండాకాలం ప్రారంభమయ్యే లోపలనే మాక్సిమం క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మంచినీళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలనే దిశగా ఈ భగీరథ పనులు వేగంగా చేయబోతా ఉన్నాం. కాబట్టి సో రాబోయే రోజుల్లో ఈ భగీరథ పనులు కంప్లీట్ అయిపోతే దాని తదనంతరం ఇంకా నేను చెప్పినటువంటి అభివృద్ధి పనులన్నింటినీ కూడా వేగంగా ఉరికిచ్చి మంచిగా క్యాతన్పల్లి ఆల్మోస్ట్ ఏకగ్రీవం అన్నట్టుగా 1-2 సీట్లు తప్పిస్తే
మందమరి మండలంలోని సారంగపల్లి గ్రామంలోని పొలాల్లో ఉన్న విద్యుత్ తీగలు మనిషికి తగిలే ఎత్తులో ఉండి ప్రమాదకరంగా మారాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గతంలో సమీప చిర్రకుంట గ్రామంలో రాజయ్య అనే రైతు విద్యుత్ ఘాతకంతో మరణించాడని, ఇటీవల వరి కోత కోసే సమయంలో హార్వెస్టర్కు విద్యుత్ తీగలు తగిలి విద్యుత్ సరఫరా అయ్యి హార్వెస్టర్ డ్రైవర్ మరణించిన సంఘటనలు సైతం నెలకొని ఉండటంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంబంధిత విద్యుత్ అధికారులు స్పందించి విద్యుత్ లైన్లను కిందికి రాకుండా మరమ్మతులు చేయాల్సిందిగా గ్రామ ప్రజలు కోరారు. దండపల్లి మండలంలోని పలు గిరిజన గూడాల్లో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పర్యటించారు. గిరిజనులకు ఎదురవుతున్న సమస్యలు, కష్టాల గురించి, వారికి అందుతున్న ప్రభుత్వ సంక్షేమ ఫలాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దివాకర్రావు మాట్లాడుతూ గిరిజనులను అండగా తెలంగాణ ప్రభుత్వం ఉందని, గిరిపుత్రులు శ్రేయస్సే తమ లక్ష్యమని అన్నారు. ఎలాంటి సమస్యలున్నా స్థానిక నాయకుల ద్వారా నాకు తెలియజేస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు మోటపలకుల గురువయ్య, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ పసర్తి అనిల్, పట్టణ అధ్యక్షుడు గడిపల్లి సత్తయ్య, పార్టీ అధ్యక్ష కార్యదర్శులు చుంజు శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షుడు మల్లేష్, బొలిశెట్టి రమేష్, ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి పని, ఒకనాడు మేము వచ్చినప్పుడు ఇక్కడ స్కూల్ బంద్ అయితే స్కూల్ మళ్ళీ రీఓపెన్ చేయడం జరిగింది. ఒకనాడు మేము వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ ట్యాంక్ బాగా నత్తన నడితే అది కంప్లీట్ చేసి ఇలా గోదావరిని ఇస్తున్నాం. ఊళ్ళే గతంలో మన ఊళ్ళే రోడ్డు కూడా సిమెంట్ రోడ్ చేయడం జరిగింది. ఇలా ఊరు ముందడు కూడా రోడ్డు చేసే కార్యక్రమం ఉంది. ముఖ్యమంత్రి గారు ఒక దిక్కు పెన్షన్లు 2000, వికలాంగులకు 3000, కళ్యాణ లక్ష్మి 1,16 రూపాయలు, అదేవిధంగా మన రైతు బంధువు కూడా మరి ఇస్తున్న సందర్భాలు, ఎకరానికి 5,000 ఇస్తున్న సందర్భాలు, అన్ని విధాల గూడాలకు కూడా కరెంటు కూడా 100 యూనిట్ వాడుకుంటే ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. 24 గంటలు కరెంట్ ఇచ్చే కార్యక్రమం, వేసవరంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం, ఏదైతే గూడెం లిఫ్ట్ మొన్ననే ఓపెన్ చేయడం జరిగింది. ఈ ప్రాంతం అంతా బ్రహ్మాండంగా పంట పండించిన అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో ఇక్కడున్న ప్రజానికానికి, ఇక్కడున్న రైతుల కోరేదల్లా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి అండగా ఈ ప్రభుత్వం ఈరోజు ప్రతి గ్రామంలో వెళ్ళినప్పుడు చాలా సమస్యలు చెప్తున్నారు. ఆ సమస్యలకు గౌరవ ఎమ్మెల్యే గారు ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయాలి రాబోయే రోజులలో అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ మన గౌరవ ఎమ్మెల్యే గారు మన ప్రజల మధ్య ఉంటారు కాబట్టి ఎల్లప్పుడూ వారికి కూడా మనం ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గౌరవ కేసీఆర్ గారు ఏ పనులు అయితే చేస్తున్నారో ఇక్కడ మన నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారు కూడా అదే పనులు చేస్తున్నారు. కాబట్టి వారి వెంట అందరూ ఉండాలని ప్రతి ఏ గ్రామంలో పోయినా కూడా ప్రజలు ఆ విధంగా తెలుపుకోవడం చాలా సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు గౌరవ నస్పూర్ గ్రామంలో నట్టల నివారణ కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్ పశు వైద్యాధికారులతో కలిసి గ్రామంలోని పశువులకు నట్టల నివారణ మాత్రలు వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ శ్రీపతి సుమతి, పశు వైద్యాధికారులు శంకర్లింగం, విజయభారతి తదితరులు పాల్గొన్నారు. గేదెలపై ఆధారపడి కొన్ని కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయో వాళ్ళు కూడా ఈ యొక్క పశువు తీసుకునే ఆహారం విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం చాలా శ్రద్ధ చూపి వాళ్లకు ఏదైతే మనిషి ఆరోగ్యవంతంగా ఉంటే ఎంత మంచిగా ఉంటాడో మనం పాలిచ్చే పాడి గేదె కూడా అంత ఆరోగ్యవంతంగా ఉండాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఇది మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మన గేదె మన ఆవు లేదా తాను తీసుకునే ఆహారం వల్ల వచ్చే వ్యాధులను నివారణ కోసం ఈ యొక్క సీజన్ వ్యాధులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వెటర్నరీ డాక్టర్ వాళ్ళు ఎక్కడైతే గేదెలు ఉన్నాయో వాళ్ళకి ఏమైనా అనారోగ్యంగా ఉంటే వాటికి మీరు ఇక్కడ ఈ పరిసర ప్రాంతంలో కూడా మేము ఒక దవాఖాన ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి వాళ్ళు తీసుకొచ్చి వెటర్నరీ డాక్టర్ వాళ్ళకి సంబంధించిన ప్రికాషన్స్ తోటి మీ గేదెలకు కానీ పాడి పశువులందరికీ వాళ్ళు మంచి సేవ చేసి ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న మున్సిపాలిటీలోని 10వ వార్డు నెంబర్ నస్పూర్ విలేజ్ ఏరియాలో ఏదైతే మన రాష్ట్ర మంత్రివర్యులు పాడి పరిశ్రమ మంత్రివర్యులు తలసాని శ్రీనివాసరావు ప్రవేశపెట్టిన మన ఆవులే కానీ బర్రెలే కానీ మేకలే కానీ ఏదైతే వాటికి సంబంధించింది ఈ నట్టలకు సంబంధించిన డిసీజ్ వల్ల ఇవి ఎక్కువ పాలు అభివృద్ధి చెందక అవి రైతుకు నష్టం కలిగిస్తాయి. కాబట్టి దానికి సంబంధించింది మన గౌరవనీయులు డాక్టర్లందరూ ఇక్కడికి వచ్చి ఈ వాటికి సంబంధించిన నట్టలకు సంబంధించిన మందులు ఇవ్వడం జరిగింది. ఈరోజు అది మన మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరియు కమిషనర్ గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ రోజు నుంచి రేపటి వరకు కూడా ఇంకా 4 రోజులు ఇదే విధంగా రైతులకు కూడా సహకరించి
ఏదైతే మీకు బర్రెలకు సంబంధించింది పాలు ఇవ్వని మరియు వ్యాధి నిరోధక శక్తి కూడా పెంచుకునేందుకు ఈ టాబ్లెట్ జరుపుకుంటున్నాము. దీంట్లో మున్సిపాలిటీ అయితే దీనివల్ల మేజర్గా లాభం ఏంటంటే పశు యజమానులు గమనించాల్సింది, నట్టలు ఎప్పుడైతే ఉంటాయో ఆ పురుగులు ఏంటంటే తీసుకున్న ఆహారాన్ని అవి తిని దీనికి ఏది జీవానికి బలహీనపరచడానికి కారణమవుతుంది. సో అట్లాగే అదొక్కటే కాకుండా దాని కార్యంలో కానీ చిన్న పేగులో అవి ఉండి టాక్సిన్స్ రిలీజ్ చేసి దాని రోగనిరోధక శక్తిని కూడా తగ్గించి ఏదన్నా వేరే డిసీజ్ ఈజీగా వచ్చడానికి ఛాన్సెస్ ఉండి కొన్ని మనం ఒకవేళ జాగ్రత్తలు కనుక తీసుకోకుంటే మరణించే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో దాంతోపాటు ఒకసారి దాని రోగనిరోధక శక్తి కానీ దాని ప్రొడక్షన్ లెవెల్స్ తగ్గినాయి అనుకోండి రైతుకు నష్టం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ మందమరి మండలంలోని గ్రామాల్లో నిర్మిస్తున్న డంపింగ్ యార్డులు, శ్మశాన వాటిక పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఉపాధి హామీ ప్రోగ్రాం అధికారి రజియా సుల్తానా సూచించారు. మండలంలోని ఆదిల్పేట వెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టిన డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక నిర్మాణంలో మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని ఉపాధి హామీ అడిషనల్ ప్రోగ్రాం అధికారి ఎండి రజియా సుల్తానా సంబంధిత అధికారులకు ఆదేశించారు. శనివారం ఆమె ఆయా గ్రామ పంచాయతీలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు పున్నం, కుమ్మరి తిరుపతి, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆదిల్పేట మరియు వెంకటాపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి క్రెమిటోరియం, శ్మశాన వాటిక మరియు అక్కడ ఉన్నటువంటి నర్సరీ సందర్శించడం జరిగింది. శ్మశాన వాటిక ఆదిల్పేట్ మరియు వెంకటాపూర్లో పనులు కూడా పూర్తి కావడం జరిగింది. కలర్ మాత్రం ఒక వెంకటాపూర్ మాత్రం పెండింగ్ ఉంది. అది కూడా ఈరోజు కానీ రేపు కానీ కంప్లీట్ చేస్తామని చెప్పి సర్పంచ్ గారు చెప్పడం జరిగింది. టోటల్ అది క్రెమిటోరియా ఎస్టిమేషన్ కాస్ట్ వచ్చేసి 11,71,000. అక్కడ ఉన్నటువంటి బర్నింగ్ ప్లాట్ఫామ్స్ కానీ, గేట్ కానీ, ఫెన్సింగ్ కానీ అన్నీ కంప్లీట్ కావడం జరిగింది. ఆదిల్పేటలో ఫెన్సింగ్ ఒకటి పెండింగ్ ఉంది, అది కూడా 2 రోజులలో. హాజీపూర్ తహసీల్దార్ కార్యాలయంలో క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు అందజేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో క్రైస్తవుల పవిత్ర పండుగ అయిన క్రిస్మస్ను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం నిరుపేద క్రైస్తవులకు అందిస్తున్న కానుకలను ఎమ్మెల్యే దివాకర్రావు పంపిణీ చేశారు. అన్ని వర్గాల ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మైనార్టీల కోసం సంక్షేమ పథకాలను అందిస్తుందని తెలిపారు. నిరుపేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం సంతోషంగా తమ పండుగలు జరుపుకునే విధంగా పండుగ కానుకలను అందిస్తుందని, అందులో భాగంగానే క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్ పేరుతో కానుకలను అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రాజేశ్వర్, మున్సిపల్ చైర్పర్సన్ పెంట రాజయ్య, కౌన్సిలర్ హరికృష్ణ, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆయా పేదలను దృష్టి పెట్టుకోండి. అది క్రిస్టియన్స్ కావచ్చు, మైనారిటీ కావచ్చు, హిందూస్ కావచ్చు, కనీసం కొనుక్కోవడానికి పచ్చలేని సందర్భంలో వారికి కొత్త బట్టలు ఆనందంతో వ్యవస్థలంగా విజయవంతంలో ఒక్కొక్క 1000 మరి క్రిస్టియన్ పేద క్రిస్టియన్ సోదరులు బట్టలు పంపిణీ కార్యక్రమం ఈనాడు మంచిర్యాల సోదరులు ఏర్పడడం జరిగింది. భారతదేశంలో ఎక్కడ విధంగా ఈ పేదలను దృష్టిలో పెట్టుకొని బట్టలు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రిస్టియన్ మైనార్టీ ప్రజలకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే దివాకర్రావు నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎంపీపీ సొన్నలత, జెడ్పీటీసీ శిల్ప, వైస్ ఎంపీపీ రమాదేవి, మండల అధ్యక్షుడు మొగలి శ్రీను, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్స్ కమ్యూనిటీ వారికి బట్టల పంపిణీ, చీరల పంపిణీ ప్రోగ్రాం పెట్టినందుకు ప్రజాప్రతినిధులు అందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఎంపీపీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, ఎంపీడీఓ గారికి, ప్రెసిడెంట్ గారికి, సర్పంచ్లకు, ఎంపీపీ గారికి, వివిధ పాత్రికేయులు, మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఎంపీడీఓ గారు చేసిన మహిళా తండ్రులందరికీ మరియు ఫాస్టర్స్కి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ముందుగా అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మన తెలంగాణ ప్రభుత్వం
ప్రతి పేదింటి మహిళ కానీ సోదరులు కానీ అందరూ సంతోషంగా పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో దసరా పండగకి చీరల పంపిణీ అని, రంజాన్ కానుకలు మరియు క్రిస్మస్కి బట్టల పంపిణీ కార్యక్రమం ఎంతో మంచి చక్కటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పండుగ ఒక క్రైస్తవులే కాదు, హిందువులకు, ముస్లింలకు ప్రతి ఒక్కరికి ప్రతి పండుగకు ఈ యొక్క చీరల ప్రోగ్రాం ఇవ్వడం మన కేసీఆర్ గారి చాలా గొప్ప మనసు. అలాగే మన దివాకర్ రావు గారు కూడా మన ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్కరికి చేరే విధంగా చూసినందుకు వారికి కృతజ్ఞతలు. అలాగే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో గల చర్చిలో క్రిస్మస్ కానుకగా ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి, ఆసిఫాబాద్ శాసనసభ్యులు ఆత్రం సక్కు క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్లకు బట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలకు ప్రభుత్వం సమప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో క్రిస్టియన్లకు న్యాయం జరుగుతుందని అన్నారు. క్రిస్టియన్ల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, చర్చిలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, దహేగం జడ్పీడీసీ సభ్యులు రామారావు, జడ్పీ కోఆప్షన్ సభ్యులు ఆసిఫాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలువరి వెంకన్న, క్రిస్టియన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు ఆ రోజు కొత్త బట్టలు వేసుకొని మరి ప్రార్థన మందిరాల్లో వచ్చి మరి ప్రార్థన చేయాలని మరి ప్రభుని వాళ్ళు కూడా మంచి ఒక వాళ్ళ ఎవరైతే పేదరికంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి స్థాయిలో రావాలని ప్రభుని కోరుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన అయ్యప్ప స్వామి మహిమలు మహా అద్భుతమని, కోరిన కోరికలు నెరవేరుస్తాడని గురుస్వామి గజ్వెల్ మున్సిపల్ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య పేర్కొన్నారు. గజ్వెల్ పట్టణంలోని అయ్యప్ప దేవాలయంలో 18వ మహాపడిపూజ గురుస్వామి జగ్గయ్య గారి శేఖర్ గుప్తా ఆధ్వర్యంలో పూజ భజన కీర్తనలతో మారుమ్రోగాయి. ఈ సందర్భంగా శేఖర్ గుప్తా మాట్లాడుతూ అయ్యప్ప స్వామిని వేడుకుంటే తమ కుటుంబంలో ఉద్యోగం సాధ్యమైందని, ఎల్లప్పుడూ అయ్యప్ప స్వామి దీవెనతో స్వామి ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నామని అన్నారు. ఏదానికైనా అయ్యప్ప అండదండలు ఈ 18 సంవత్సరాలు సేవ చేసిన భాగ్యం దొరికింది. చాలా సంతోషించాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.